కాకినాడ తీర ప్రాంతం వద్ద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రస్తుతం నేను ఉప్పాడ బీచ్ వద్ద ఉన్నాను. చూడొచ్చు ఒకసారి బీచ్ ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి ఏ విధంగా అలలు ఎగసి పడుతున్నాయో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మధ్యాహ్నం నుంచే ఉన్నప్పటికీ అలల ఉధృతి అయితే గంట గంటకు పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే కాకినాడ తీరం వైపుకి దగ్గరికి చేరుతున్నటువంటి నేపథ్యంలో సముద్రంలో కూడా అలజడి రేగుతున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా అలలు ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉప్పాడ బీచ్ వద్ద ఉన్నాము. ఇప్పటికే కాకినాడ తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు రాత్రికి కానీ ఎల్లుండి తెల్లవారుజామున కాకినాడ సమీపంలోనే కాకినాడ తీరానికి ఆనుకుని ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో మొత్తం ఆ సముద్రం అంతా కూడా అల్లకొల్లోలంగా మారింది. ముఖ్యంగా ఇటు ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డును కూడా ప్రస్తుతం అధికారులు మూసివేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అలలు ఎగసి పడుతున్న నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీచ్ రోడ్డుని మూసివేశారు. రాకపోకలను కూడా నిషేధించారు. పూర్తిగా కాకినాడ తీరం అంతా కూడా ప్రస్తుతం ఇదే విధంగా ఉంది. ఎక్కడికక్కడ మత్స్యకారుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఇక్కడ కాకినాడ తీరానికి సంబంధించి మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని ఇప్పటికే 2 రోజుల ముందు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు లోపల వేటకు వెళ్ళి ఎవరుంటే వాళ్ళని కూడా త్వరగా చేరుకోవాలని కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే మత్స్యకారులు ఎవరు సముద్రం వేటలు లేరని అధికారులు అయితే చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉప్పాడ బీచ్ వద్ద అయితే అలల ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు ఏ విధంగా తాకిడి మనకి కనబడుతుందో చూడవచ్చు. మొత్తం మోంతా ఎఫెక్ట్ దాదాపు 3 రోజుల పాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే ముందు తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం కనబడుతుందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మోంతా తుఫాన్ అంటే ఇంత ఎఫెక్ట్ ఉన్నటువంటి తుఫాను రాలేదని, ఆంధ్రప్రదేశ్కి రాలేదని అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో కింద గ్రామ స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసే విధంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎక్కడ కూడా నరుమానవుడు ఎవరు కూడా ఈ బీచ్ సమీప ప్రాంతాల్లో లేరు. మరోవైపు ఇక్కడ ఉప్పాడతో పాటు ఈ కాకినాడ తీర ప్రాంతాలు ఉన్నటువంటి మత్స్యకారులను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం నుండి వాతావరణం ఇంకా పూర్తి స్థాయిలో మారిపోబోతుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే దీని ప్రభావం ఇంకా రేపు ఉదయం నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి రేపు ఉదయం నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కాకినాడ సముద్ర తీరం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మోంతా ఎఫెక్ట్ ప్రారంభమైంది. అటు కోస్తా ప్రాంతాలు అటు తిరుపతి దగ్గర నుంచి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అదేవిధంగా కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అదేవిధంగా ఇటు విశాఖపట్నం వరకు దీని ప్రభావం కనబడుతుంది. శ్రీకాకుళంలో కూడా దీని ప్రభావం కనబడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సముద్రం వేటకు వెళ్ళొద్దు, సముద్రం వద్దకు అసలు పర్యాటకులు కానీ ఎవరు వెళ్ళకూడదని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసం స్నానాలు చేస్తామని చాలామంది చెబుతూ ఉంటారు. కాబట్టి అలాంటి భక్తులు ఎవరు కూడా సముద్ర స్నానాలు చేయడం కానీ సముద్రం వద్దకు వెళ్ళడానికి కానీ చేయొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఈ బీచ్ ప్రాంతంలోనూ అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు భద్రతను నిర్వహిస్తున్నారు. ఎవరైనా తెలియక వచ్చిన వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మోంతా ఎఫెక్ట్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. చూడాలి మరి రేపు దీని తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో సముద్రం కూడా అల్లకొల్లంగా మారే అవకాశం కనబడుతుంది. తీరం దాటే ముందంటే రేపు సాయంత్రానికి చాలా ఉధృత పరిస్థితి ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా కనబడుతుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో హుదూద్ తుఫాను చూసాం, తర్వాత తిత్లీ లాంటి తుఫాను చూసాం, పెతాయి లాంటి తుఫాను ఇక్కడే కాకినాడ సమీపంలోని కాట్రేని కోన వద్ద తీరం దాటినటువంటి సందర్భంగా కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు వాటన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించే తుఫానుగా దీన్ని చెబుతున్న నేపథ్యం దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. నిత్యావసరాలు సమకూర్చుకోవాలని చెప్తున్నారు. కరెంటు సదుపాయం లేకపోయినా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కాకినాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లోలంగా మారింది. ప్రజలెవరు కూడా ఈ ప్రాంత సరిహద్దులకు కూడా రావద్దని అధికారులు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయేష్, బిగ్ టీవీ, ఉప్పాడ తీర ప్రాంతం నుండి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కాకినాడతో పాటు మొత్తం కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడలోని ఉప్పాడ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మత్స్యకారుల్ని తరలించే కార్యక్రమం కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే స్థానికంగా ఉప్పాడ బీచ్ సమీపంలో ఉండే మత్స్యకారులు ఎవరు కూడా బయటికి పునరావాస కేంద్రాలు రావడానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం ఇక్కడ కొంతమందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అడిగి చూశాయి. వాళ్ళు రావడానికి బయట పునరావాస కేంద్రాలు రావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళకి ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉంటామని చెబుతున్నారు. ఇళ్లలోకి బయటికి రావాల్సింది వీళ్ళంతా కూడా కోరుతున్నారు. ఒకసారి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళి
వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు కూడా బయటికి రాని సిచ్యువేషన్ అయితే ఉప్పాడ వద్ద ఉంది. చాలామంది మత్స్యకారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చారు, కానీ చాలామంది మత్స్యకారులు మాత్రం బయటికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. మాకు ఈ తుఫాన్లు సాధారణమే, ఇవి మేము ఎప్పుడూ చూస్తూ ఉంటామని చెబుతున్నారు. కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా ఆటోలు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఆటోలో తరలించాలని చూసినప్పటికీ ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి అయితే ఉప్పాడ వద్ద ఉంది. ముఖ్యంగా ఉప్పాడ బీచ్లో ఇప్పటికే అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదని అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పినా ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇళ్లలోనే అందరూ ఉంటున్నారు, ఎవరు కూడా మా పునరావాస కేంద్రాలకు రావడానికి ఇష్టపడట్లేదు. ప్రతి సిబ్బంది ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు, ఆటోలు తీసుకొచ్చి రావాల్సిందిగా కోరుతున్నప్పటికీ ఎవరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది ఉన్నారు ఇక్కడ ఉప్పాడ మత్స్యకారులు, వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఎందుకు బయటికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళని అడగడానికి చూస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. ఏంటి ఎందుకు మీరు పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళట్లేదు? పునరావాస కేంద్రం ఎందుకు వెళ్ళట్లేదు? రమ్మన్నారు కదా, తుఫాన్ వచ్చిందని చెప్తున్నారు కదా, చెప్పండి ఎందుకు వెళ్ళట్లేదు? ఇంటికి వెళ్ళట్లేదు ఇది వాళ్ళంతా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు, కానీ వెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఆసక్తి చూపట్లేదు, ఇక్కడే ఉంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చినప్పటికీ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి మేము వెళ్ళమని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఎందుకంటే మోంతా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఒకసారి మాట్లాడదామా, ఏంటి వెళ్ళట్లేదండి? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని పునరావాస కేంద్రాలు తీసుకెళ్తాం రమ్మని ఆటోలు కూడా పెడుతున్నారు, మీరు వెళ్ళట్లేదండి? పెడతారండి, ఒక పూట 2 పూటలు ఉంటామండి. మరి ఎన్ని రోజులని మేము సముద్రానికి భయపడి ఉండాలండి? మొన్న ఒకసారి తుఫాన్ వచ్చిందండి, మీకు ఇల్లు ఇచ్చేస్తాం, ఇల్లు రాసేస్తాం, అలా ఇలాగని ఇంటింటికి వచ్చి రాసుకున్నారండి. మళ్ళీ ఎవరో ఏం పట్టించుకోలేదండి, ఒక 20 కేజీలు కోటా బియ్యం ఇచ్చారు అంతేండి. ఇప్పుడు తుఫాన్ వచ్చిందనేసి మమ్మల్ని ఎక్కడికో సురక్షిత ప్రాంతాన్ని తీసుకెళ్తారండి. తీసుకెళ్లి ఒక రోజు ఒక పూట 2 పూటలు మాకు ఏదో ఆహారం పెట్టి పెడతారండి. మరి మా గ్రామానికంటూ మాకు పరిష్కారం కావాలండి. ఇలా ప్రతి సంవత్సరం తుఫాన్కి మేము ఇలా బాధపడవలసిందేనండి. కాదమ్మా, ఇది చాలా తీవ్ర తుఫాన్ అంటున్నారు, చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, అంటే ప్రాణాలే ముఖ్యం కదా? ప్రాణాలు ముఖ్యమేనండి. ఇప్పుడు మరి మేము పిల్లలతోటి అది వెళ్ళాలంటే మరి ఇబ్బంది కదండి. మా గృహాలు వదిలేసుకొని మరి ఎంతమందినైనా ఎక్కడ పెడతారండి? ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళవండి. మా గ్రామానికి శాశ్వత పరిష్కారం, తుఫాన్లకి గాలిలకి తట్టుకునే పరిష్కారం గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలండి. అంటే మీకు ఇల్లు కడతామని చెప్పారు ఇక్కడ? ఇల్లు ఇంకో ఈ ప్రాంతాన్ని తీసి వేరే ప్రాంతంలో మా గృహాలు ఇస్తానని చెప్పారండి. మన కలెక్టర్ గారు చెప్పారండి, మళ్ళీ పట్టించుకోలేదండి. ఇప్పుడు టిప్కి తీసుకెళ్ళండి, ఎక్కడ పెడతారండి? చాలా తుఫాన్లు వచ్చినాయండి, ఎవరు రాలేదండి, ఇలాగ ఇప్పుడు వచ్చారంతే అండి. అంటే ఇది పెద్ద తుఫాన్ కాబట్టి వచ్చారండి. చిన్న చిన్న తుఫాన్లు అయినా మాకు మన సముద్రం కూడా వచ్చిందండి ఊళ్ళోకి, ఇంత లోతు నీరు వస్తుందండి ఊరంతా మొత్తం. అలాంటి టైంలో కూడా ఎవరో తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు వచ్చారమ్మంటే మేము ఎలా వస్తామండి? రావండి. మీ గురించే కదా ఆలోచించి చెప్పి తుఫాన్ తగ్గే వరకు అయితే మా గ్రామం అంతా ఊపిపోయి చిన్న పిల్లలకు కూడా చాలా నీరసాలు కూడా వచ్చేసినాయండి. పిల్లలందరికీ కూడా జ్వరాలతో పడిపోయారండి. రోడ్ల మీద ఉండి అన్ని కాసుకున్నా సరే ఎవరు మమ్మల్ని ఏం పచ్చి చేయలేదండి. ఇప్పుడు ఏం చేస్తారని తీసుకెళ్తారండి. ఒకసారి అలా వెళ్ళేవండి, చీవుడిపోని ఉప్మా తన పిల్లలకి పెట్టారండి. పెద్దోళ్ళు అలా మళ్ళీ ఇంటికి వచ్చి వండుకున్నదా కళ్ళు తేలిపోయి అలా ఉన్నామండి. ఇంకా మేము ఎలాగ ఉన్నా ఇక్కడండి, పోనాం కొత్తపట్నం అంటే పరిస్థితి లేదండి. మా కొత్తపట్నం గ్రామం పేరులోనే లేదు, కనీసం గవర్నమెంట్ బస్సు కూడా ఆపరండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు చెప్తుంది. గతంలో కూడా చాలాసార్లు ఇక్కడికి చాలాసార్లు పునరావాస కేంద్రాలు తీసుకువెళ్ళారు, కానీ ఎక్కడ కూడా మాకు అక్కడ సరైన సౌకర్యాలు కల్పించట్లేదు చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదు. ఏంటి భయ్, ఇప్పుడు మిమ్మల్ని రమ్మని చెప్తున్నారు కానీ మీరేమో వెళ్ళంటున్నారు, ఏంటి? రానోకి ఎలాగ వెళ్తామండి సార్? ఇప్పుడు ముందు మునుపు కూడా ఇలాగ ఎన్నో తుఫాన్లు చేస్తున్నారు సార్. ఎన్నో తుఫానాలు చేస్తుంటే ఎప్పుడు కూడా మమ్మల్ని రమ్మని వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరండి. మొన్న ఒక తుఫాన్ చేసింది, ఊరు ములిగిపోయింది సార్. ఊరు ములిపోయింది, అలాంటి అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళిపోతానంటే ఎక్కడ వస్తారు సార్? శాశ్వత పరిష్కారానికంటే ఏదో ఊరందరూ ఆలోచించుకుంటే మేము ఏదో చేస్తాం, అంతేగాని ఇప్పుడు వచ్చేయండి అంటే ఎంతమంది వస్తారండి? ఇప్పుడు ముందు ఎప్పుడో మాకు తెలియని కాలంలో పెద్దోళ్ళు వెళ్ళారండి సార్. అగో ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా, వాళ్ళ కాలంలో వెళ్ళారంటే అది మాకు తెలియదు. ఇప్పుడు అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా రాలేదు. ఈ ఊరు గుర్తింపు అన్నది కూడా లేదండి. కనీసం గవర్నమెంట్ బస్సు ఇక్కడ ఆప్జన్ అంటున్నాడండి. గవర్నమెంట్ బస్సు ఒక 20 మంది 10 మంది బస్సులో ఉన్నా సరే
మీ ఊరికాడ ఆబ్జామని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు సార్. బస్సు కూడా అభ్యర్థలేదు. ఇది అసలు ఇది ఊరు కాదంటున్నారు సార్. కొత్తపట్నం అంటే ఎవరికి తెలియదు అన్నట్టుగానే, కొత్తపట్నం అంటే ఒకప్పుడు మంచి పేరు సార్. ఇది ప్రధానమంత్రి దాకా కూడా అందరికీ కూడా తెలిసిన ఊరు. అలాంటిది ఈ ఊరు కోసం ఎవరికి కూడా తెలుస్తలేదు. ఇప్పుడు అలాంటిది ఏమీ తెలియకుండా ఈ ఊరు ఇది అంటే కొత్త ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చి సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తాం, పునరావాస కేంద్రాలు తీసుకెళ్తాం అని చెప్తున్నారు. కానీ అక్కడ సరైన వసతులు లేవనేది ఇక్కడ స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతున్నటువంటి మాట. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి, వాళ్ళతో వెళ్ళడానికి ఆసక్తి చూపట్లేదు. తాము ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. చూడొచ్చు పిల్లలతో అందరితో వాళ్ళంతా ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు తప్పించి ఎక్కడ కూడా ఆటోలు ఎక్కడానికి ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి మొత్తం ఉప్పాడ ప్రాంతంలో ఇదే విధమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తుఫాను తీవ్రత పెరగబోతున్న నేపథ్యంలో ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు మాత్రం మేము ఎక్కడికి వెళ్ళము, ఏ ఆపద వచ్చినా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇలా ఆటోలు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కమన్నప్పటికీ ఎవరు కూడా ఎక్కకోకుండా వెళ్ళడంతో ఖాళీ ఆటోలు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉప్పాడ కొత్త గ్రామంలో అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే వర్షం భారీగా కురుస్తుంది. మరోవైపు మత్స్యకారులను తరలించే కార్యక్రమం ఒకవైపు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిబ్బంది వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. రెండమ్మ పునరావాస కేంద్రాలు రండి, అక్కడ అన్ని వసతులు కల్పించాము, ఈ తుఫాను చాలా ఎక్కువ ప్రభావం చూపబోతుందని చెప్పినప్పటికీ ఎవరు కూడా వినడం లేదు. మాకు అక్కడికి వెళ్ళినా సరైన వసతులు ఉండవు, మేము మా ఇళ్లలోనే ఉంటామని ఇక్కడున్న స్థానిక మత్స్యకారులు అందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, ఉప్పాడ గ్రామం నుండి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన గ్రామాల తరలింపుతో పాటు ఇక్కడ సహాయక చర్యలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్డీఆర్ బృందాలు చాలా కీలక రోలు పోషించబోతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం పిఠాపురం సంబంధించిన ఉప్పాడ గ్రామంలో ఇదంతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎన్ని బృందాలు వచ్చాయి, ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఎంతమంది వచ్చారు సార్ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో? యాక్చువల్గా మా టీమ్స్ అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మీద అన్ని డిస్ట్రిక్ట్లో డిప్లాయ్ ఉంది. రైట్ ఫ్రమ్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా. ఎస్పెషల్లీ కాకినాడలో అయితే 2 టీమ్స్ కాకినాడ డిస్ట్రిక్ట్లో, ఒక టీం యానాంలో ఉంది. అలాగే దాని పక్కన అనకాపల్లి, తర్వాత కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు డిస్ట్రిక్ట్, వీటన్నిటిలో ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా టీమ్స్ కొన్ని వైజాగ్లో కూడా ఉన్నాయి. సిచ్యువేషన్ని బట్టి ఆ టీమ్స్ మూవ్మెంట్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే తుఫాను దాని దిశని ఏదన్నా మార్చుకున్నా కూడా ఒక ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్ అయినప్పుడు కూడా మా టీమ్స్ రెడీగా ఉన్నాయి. అంటే మీకున్న సమాచారం ప్రకారం కాకినాడ తీరంలో దాటే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ అధికారులు కాకినాడ తీరం అంటున్నారు కదా, మీకు ఎగ్జాక్ట్గా ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి? అంటే మేమైనా సరే వాతావరణ శాఖ ఏదైతే రిపోర్ట్స్ ఇస్తుందో దాన్నే ఫాలో అవుతుంటాం అనమాట. దే ఆర్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. సో కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారమే మేము ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో కాబట్టి కాకినాడ దగ్గర తీరం అంటున్నారు కాబట్టి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మిగతా మా టీమ్స్ వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా ఆ కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరితో కలిసి అవి కూడా పనిచేస్తున్నాయి అనమాట. అంటే ఇంకా ఏంటి సార్, ఏం చేయబోతున్నారంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులని తరలింపుకు సంబంధించి అవేం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మాది ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసేసి ఫస్ట్ టీం డిప్లాయ్ అయిన తర్వాత ఇప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేస్తారనమాట. పనిచేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ డ్యూటీ ఎవాక్యుయేషన్. ఎందుకంటే వల్నరబుల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక ఒక్కసారి సురక్షితమైన ప్రాంతాల్లో చేర్పిస్తే ఇప్పుడు ప్రాణ నష్టం అనేది మనం 0 అవాయిడ్ చేస్తాం అనమాట. ఎవరైతే ఇక్కడ పబ్లిక్ వల్నరబుల్ ఏరియాస్లో పబ్లిక్ వాళ్ళు అక్కడ ఉంటేనే ప్రాబ్లం. ఒక్కసారి వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తే ఇంకా ఏముండదు, మనకి జన నష్టం అనేది 0 చేసుకోవచ్చు. సో దానికోసం మన రాష్ట్ర ప్రభుత్వంతో జిల్లా యంత్రాంగంతో కలిసి మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్ వీటన్నిటిని మేము ముందుగానే విజిట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ సిచ్యువేషన్ ఏదైనా మారినప్పుడు మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవడానికి ఇచ్చేస్తాము. సపోజ్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిపోయిన తర్వాత దానికి రెస్క్యూ ఆపరేషన్స్, రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషను, కమ్యూనికేషన్ లైన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో జనరల్గా మత్స్యకారులు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇళ్లను వదిలి బయటికి రావడానికి ఆసక్తి చూపరు, కానీ మీరు ఏం చెప్తున్నారు సార్? వాళ్ళంటే చాలామంది రావడానికి ఓకే, బేసికల్లీ వాళ్ళకున్న భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కనుక వదిలేసి వస్తే వాళ్ళ వెనకున్న వాళ్ళ ప్రాపర్టీస్ లేకపోతే ఏమవుతాయి అనే ఒక భయం అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని ఆ దిశగా నేను అనుకోవటం సరైన ప్రయత్నాలు చేస్తుంది, పోలీసింగ్ పెంచుతూ ఉంది. సో ఆ పెంచినప్పుడు ఏంటంటే వాళ్ళకి అష్యూరెన్స్ కనుక దొరికిందంటే వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంటుంది.
నా రిక్వెస్ట్ ఒకటే, మీరు ఇక్కడుండి ప్రమాదంలో ఉండి అందరినీ ఇబ్బంది పెట్టడం కంటే మీరు రెస్క్యూ రీహాబిలిటేషన్ సెంటర్కి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ఇంపార్టెంట్. సో కాబట్టి జిల్లా యంత్రాంగం ఎలాంటి సూచనలు అయితే మీకు ఇస్తుందో వాటిని పాటించేసేసి మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి రావాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఒకటే సూచన చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండి ప్రాణాలకు ఇబ్బంది తెచ్చుకోకుండా సురక్షిత ప్రాంతాలకు రావాలని సూచిస్తున్నారు. ఎందుకంటే జనరల్ మత్స్యకారులు అంటే వాళ్ళకి తుఫాన్లు, ఈ సముద్రం అలలు ఇవన్నీ సాధారణంగా చూస్తూ వస్తుంటారు కాబట్టి వీళ్ళు పెద్దగా భయపడరు. కానీ ఇప్పుడు మోంతా తుఫాన్ అనేది చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్న నేపథ్యంలో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తున్నాయి. దానికి అనుగుణంగా ఇక్కడ స్థానిక పోలీసులతో సహకారంతో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయేష్, బిగ్ టీవీ, పిఠాపురం.